నేను ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి శుక్రవారం కొరకు ప్రభా నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందించమంటారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ప్రభు నాకు చక్కని వాక్యాన్ని కనువిప్పు చేశారు. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. నా ప్రియురారా, నా ప్రియులారా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు, నీ కన్నులు గువ్వ కండ్లు. గువ్వ కండ్లు. ఇంగ్లీష్ వర్షన్ లో చదవండి. Behold, Behold, the art of fair, the art of fair, my love. my love. Behold, Behold, the art fair, the art fair, thou hast doves eyes. thou hast dove's eyes. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అందరు నా వైపు చూడండి. నన్ను ఈరోజు ఇసికించొద్దు. నా వైపు చూడండి. ప్రభువు ప్రియురాలని అంటున్నాడు. ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ కళ్ళు గువ్వ కండ్లు లాగా నాకు కనబడుతున్నాయి. నీ కళ్ళు గువ్వ కళ్ళు. ప్రియురాల, నువ్వు సుందరంగా నాకు కనపడుతున్నాను ప్రభు మాట్లాడుతున్నారు. కళ్ళు కేవలము మన శరీరానికి ప్రాధాన్యమే కాదు, కానీ మన కళ్ళు సౌందర్యానికి కూడా సూచనగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రియుడు అనగా సల్మాన్ రాజ్, అక్కడ ప్రియురాలనగా షులుమితితో అంటున్న మాట, నా ప్రియురాల, నువ్వు సుందరివి, నీవు సుందరివి, నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగున్నాయని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. మన భాషలో చెప్పాలంటే, ప్రియురాల, నువ్వు సూపర్గా ఉన్నావు, చాలా ముద్దొస్తున్నావు, నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగున్నాయని ప్రభు ప్రియురాల్ని పొగుడుతున్నట్లుగా, ప్రియురాలి యొక్క సౌందర్యాన్ని ఆయన మాటల్లో తెలియజేస్తున్నట్లుగా మనకి వచనంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం అండి. ప్రియుడు అనగా ఆత్మ సత్యం ఏంటండి? యేసు ప్రభువు. ప్రియురాలు అనగా ఆయన రక్తముతో కడగబడినటువంటి సంఘానికి అనగా మనకి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ప్రభు అంటున్న మాట, ప్రియురాల, నువ్వు చాలా స్మార్ట్గా, చాలా అందంగా, చాలా సౌందర్యంగా నాకు కనపడుతున్నావు. ఎందుకంటే నీ కళ్ళు గువ్వ కళ్ళు లాగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళకు కాటుకు పెట్టినంత మాత్రాన కళ్ళు గువ్వ కళ్ళగా మార్చబడవు. కనుబొమ్మలు పెన్సిల్తో దిద్దినంత మాత్రాన కనులు గువ్వ కళ్ళులాగా మార్చబడవు. ఇప్పుడు చాలా మంది ఈ రెప్పలు సాలవని చెప్పేసి డూప్లికేట్ రెప్పలు పెట్టుకుంటున్నారు. ఎంత పొడుగు ఉంటున్నాయి అవి. కళ్ళకి కాటుకు పెట్టడం, డూప్లికేట్ కనురెప్పలు పెట్టుకోవడం. ఈ కనుబొమ్మల్ని పెన్సిల్తో దిద్దితే గొడ్లు గూబు కళ్ళలాగా ఉంటాయి కానీ గువ్వ కళ్ళలాగా ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. మన కళ్ళు గువ్వ కళ్ళులాగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ప్రియురాలను చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు పొగుడుతున్నాడు, నీ సౌందర్యం బహుదచ్చ, చాలా బాగున్నావు నువ్వు. దేన్ని బట్టి ప్రియురాల్ని బాగున్నావు అని ప్రభు అంటున్నాడమ్మా? కళ్ళును బట్టి ప్రభు ప్రియురాలు, నువ్వు చాలా ముద్దొస్తున్నావు, నువ్వు చాలా బాగున్నావు అని ప్రభు ప్రియురాల్ని పొగుడుతున్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. దేవుడి యొక్క పొగడతల్లో ఆయన మెయిన్ పార్ట్ పెట్టి మాట్లాడుతుంది కళ్ళు. అవి ఎలా ఉండాలంటమ్మా? గువ్వ కళ్ళ మాదిరి ఉండాలి. దయ్యాల కళ్ళల్లో దేవుడు అలాగన్నాడు, సౌందర్యవతి, నువ్వు ముద్దొస్తున్నావు, నువ్వు చాలా స్మార్ట్గా ఉన్నావు, నువ్వు చాలా సూపర్గా ఉన్నావు ప్రభు అలాగన్నాడు. అర్థమవుతుందా? ఈ కనురెప్పల పైన రంగులు దిద్దేసి, ఈ బొమ్మలు స్ట్రైట్ చేసుకొని, బోర్డు చేసుకొని, కనురెప్పలు డూప్లికేట్ ఎంత పొడుగు పెట్టుకొని, కళ్ళేమి చిన్న రెప్పలు ఎంత పొడుగు. ఒక్కొక్కరు నేను చూశాను ఇంతవరకు ఎప్పుడు, ఎంత పొడుగుని ఆమె కనురెప్పలు, అమ్మ దేవునికి స్తోత్రం అనుకున్నా. అయితే తీరా చూస్తే పక్కకు పోయి కనురెప్పలు తీసి కళ్ళు కడుక్కుంటుంది. అది గొడ్లు గూబు కళ్ళు, దయ్యం కళ్ళు. నేను నిజంగా అంత బారున్నాయేం కనురెప్పలు, నాకు తెలియదు కదా పాడు ఆడవాళ్ళు అట్ట పెట్టుకుంటారని. కొంతమంది సోకులు పడేవాళ్ళు, నాకు తెలియదు కదా, అమ్మో ఏమి నా కనురెప్పలు చూసుకున్నాను. పక్కన కొంతమంది స్త్రీల కనురెప్పలు చూశాను. ఎప్పుడంటే నా కాలేజ్ టైంలో మేము సింగింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆడవాళ్ళందరూ గొడ్ల గూపు కళ్ళులాగా అన్నిట పూసుకొని, అది పూసుకున్న తర్వాత సంగతి కనురెప్పలు ఎంత పొడుగు. ఎంత పొడుగు కనురెప్పలు ప్రభా వాళ్ళకి ఇచ్చేవలేగా. ఆడవాళ్ళందరికీ ఉండాలిగా, ఉంటే ఆ పిల్లకి ఒక్కదానికి ఎందుకు ఉందని ఆలోచిస్తే పక్కకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకున్న కనురెప్పలు పీకాడు పడేసి కళ్ళు కడుక్కుంటుంది. అమ్మో దేవ స్తోత్రం నాయన, ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనురెప్పలు పెట్టుకున్నంత మాత్రాన, ఇవి కనుబొమ్మలు దిద్దుకున్నంత మాత్రాన, ఈ రెప్పల పైన అవన్నీ రంగులు దిద్దుకున్నంత మాత్రాన, కళ్ళకి కాటుకు పెట్టినంత మాత్రాన కళ్ళు గువ్వ కళ్ళులాగా కనబడవు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా ప్రభు అంటాడు,
సుందరి నీ కళ్ళు గువ్వ కళ్ళు కాబట్టి నువ్వు చాలా బాగున్నావు అంటున్నాడు ప్రభు. ఈ రోజున సంఘం యొక్క కన్నులు గువ్వ కళ్ళు లాగా ఉండాలని ప్రియుడు ఆశపడుతున్నాడు. నా దేవుడు మనల్ని పొగడాలంటే నువ్వు సౌందర్యవంతురాలివి ఓ సంఘమా, నువ్వు చాలా ముద్దొస్తున్నావని ప్రభు నోట్లో నుంచి మనల్ని పొగడాలి. మన సౌందర్యాన్ని బట్టి ప్రభు ఘనపరచాలంటే మన కళ్ళు ఎలా ఉండాలండి? గువ్వ కండ్ల మాదిరి మన కళ్ళు మారిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గువ్వ కన్నులు సౌందర్యమైనవి అని ఎందుకు చెప్పాడు దేవుడు? గువ్వ కళ్ళు ఉన్నోళ్ళే సౌందర్యంగా ప్రభు కనబడతారంట. గువ్వ కళ్ళు ఉన్నోళ్ళే దేవునికి అందంగా కనపడతారంట. ఆమెన్ చెప్పరే. గువ్వ కళ్ళు ఉన్నోళ్ళే దేవునికి సూపర్గా కనపడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుకి నువ్వు సౌందర్యంగా అందంగా సూపర్గా కనపడాలంటే ఏం చేయాలి? యజబేలు మాదిరి సోకు చేసుకోవాలా? గువ్వ కండ్లు మనం కలిగి ఉండాలి. గువ్వ కళ్ళు అసలు ఎందుకు దేవుడు గువ్వ కళ్ళుతో సంఘాన్ని పోలుస్తున్నాడు? నాకు గువ్వ కళ్ళు ఉంటేనే నువ్వు నచ్చుతావు, లేకపోతే నాకు నచ్చవని ప్రభు ఇండైరెక్ట్ గా అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ షులమ్మతిని పొగుడుతూనే ఆయన మా లోపల ఆ బాధని కూడా తెలియజేస్తున్నాడు. గువ్వ కళ్ళు కలిగిన సంఘమే నాకు ఇష్టమైన సంఘం, నాకు నచ్చే సంఘం అనే ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గువ్వ కండ్లు ఎలా ఉంటాయేమో ఎప్పుడు కూడా కన్నీళ్లతో ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. గువ్వ కళ్ళు నేను ఒకసారి సెర్చ్ చేస్తే ఆ గువ్వ కళ్ళు అంట కళ్ళ నిండా కన్నీరు పెట్టుకుంటుందంట గువ్వ. ఆ పక్షి కళ్ళు చెమ్మగిల్లిన కళ్ళతో కనపడిద్దండి. నా ప్రభు అంటాడు, నీ కళ్ళ నిండా కన్నీరు కనపడితే నువ్వు చాలా సౌందర్యంగా నాకు కనపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గువ్వ అంటే కన్నీళ్లు కలిగిన పక్షి. ఈ రోజున ప్రభు సంఘానికి నేర్పించే మొదటి పాఠం ఏంటంటే గువ్వ కళ్ళు చూపిస్తూ కన్నీటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు నా దృష్టిలో అందమైన వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. చాలా మంది మీరు గమనించండి ప్రియ దైవజన, మా ఇంట్లో ఏమన్నా బాధలు అయితేనే ఏడుస్తూ ఉంటారు మందిరంకి వచ్చి. కాదు, నువ్వు ఎప్పుడు మోకరించినా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ కన్నుల వెంబడిలో నుంచి నీళ్ళు అలా టప 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 కారిపోవాలి. ఇంట్లో బాధలు ఉన్నప్పుడు కాదు, ఇంట్లో సరిగా లేనప్పుడు కాదు, నువ్వెప్పుడు ప్రార్థన చేస్తున్నా నీ కళ్ళ నిండా నీళ్లు కనపడాలి. దేవునికి స్తోత్రం. లోకంలో ఒక సామెత ఉంది కదా, అతిగా ఏడ్చే మగాడు నవ్వే ఆడదా. బాగానే చెప్పానా? నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు. కానీ బైబిల్ ప్రకారం ఏడ్చే వాళ్ళంటేనే ప్రభుకి ఇష్టం అంట. హల్లెలూయా. ఎందుకో చెప్తాను నేను, ఎందుకు ఏడవాలో కూడా నేను చెప్తాను. మనకు సాధారణంగా ఎప్పుడు ఏడుపు వస్తుంది? ఇంట్లో పరిస్థితులు బాగోనప్పుడు, సరిగ్గా రానప్పుడు, ఇంట్లో కొదువుగా ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో భార్యకి భర్తకి డిస్టర్బెన్స్ అయినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు, సరిగ్గా ఏమి కార్యకలాపాలు ఇంట్లో జరగనప్పుడు ఆటోమేటిక్గా చర్చకు వస్తారు, ఏడుస్తారు. మన చర్చలో చాలామంది స్త్రీలను చూస్తాను, ఒకసారి ఏడుస్తారు, ఇంకోసారి ఏడవరు. ఒక వారం ఏడుస్తారు, ఇంకో వారం ఏడవరు. అంటే నీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఏడ్చి ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయి మరలా మరుసటి వారం వచ్చినాక దేవుడు ఆశీర్వదించాడు కదని ఏడవకుండా ఉంటే అది సరైనటువంటి గువ్వ కళ్ళు కాదవి. గువ్వ ఎప్పుడు కూడా తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నట్లుగా ఎప్పుడు కూడా నువ్వు కన్నీటి ఆత్మని, చాలాసార్లు మీకు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, కన్నీటి ఆత్మ కలిగిన వారి జీవితాలు దీవించబడతాయి. మీకు నేను రిఫరెన్స్ కూడా చూపిస్తా చూడండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. జఫన్యా 3:12. దుఃఖితులకు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువు తల్లి. దుఃఖితులకు దీనులను, దుఃఖించే దీనులను యెహోవా నామమును ఆశ్రయించు, యెహోవా నామమును ఆశ్రయించేటువంటి జనశేషముగా నీ మధ్య నుండి నిమిత్తము. నీ మధ్య ఉంటే, నేను చెప్తున్నా వినండి, తర్వాత కింద చదువుదురు గాని,
ఏడ్చేవారు మన మధ్య ఉంటే ఏం జరిగిద్దంటమ్మా? తర్వాత వచనం చదవమ్మా. ఏడ్చేవారు మన మధ్య ఉంటే, దుఃఖించే దీనులు మన మధ్య ఉంటే ఏం జరిగిద్ది? ఇశ్రాయేలీలలో ఆ. మిగిలిన వారు పాపము చేయరు, ఆ. అబద్ధమాడరు, ఆ. కపటములాడు నాలుక ఉమ్. వారి నోట నుండదు. ఉమ్. వారు ఉమ్. ఎవరు భయము లేకుండా ఉమ్. విశ్రాంతి గలవారై ఉమ్. అన్నపానములు పుచ్చుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మాట్లాడిన మాట మీరు చూస్తే, ఏడ్చేవారు ఎవరి మధ్య ఉంటారో అక్కడంట అక్రమాలు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరగవంట. ఆ ప్లేస్ అంతా, కుటుంబం అంతా, సంఘం అంతా ఆశీర్వాదంగా ఉంటుందంట. ఒక్క మాటలో చెప్పండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమండి, లోకానికి మొహం మార్చే వాళ్ళంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. లోకానికి పొద్దాకలు ఏడ్చే వాళ్ళంటే ఇష్టం ఉంటుందా? ఉండదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళ నిండా నువ్వు కన్నీళ్లు పెట్టుకోగలిగితే, నువ్వు ప్రార్థించినప్పుడల్లా, ఆరాధన చేస్తున్నప్పుడల్లా నువ్వు కన్నీరు కార్చి ఏడవగలిగితే, ఆయన అంటున్నాడు, మీ మధ్యన నేను ఆశీర్వాదాస్పదంగా నేను నిలబెడతాను. మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీ వ్యాపారాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఏడ్చే అనుభవం పొందుకోండి. సమస్యలను బట్టి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీ ఇంట్లో ఉండే సమస్యలను బట్టి కానే కాదు. వాక్యం వినేటప్పుడు ఏడవగలగాలి, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు ఏడవగలగాలి. దైవజనుడికి ఎలా నువ్వు దృష్టిలో పడాలంటే, ఏమా గువ్వ కళ్ళు లాంటిది అని ప్రతి వారం నేను చాలా మందిని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాను. ప్రతి వారం గనక నువ్వు ఏడుస్తూ ఉన్నావు అనుకో, దానికి అర్థం ఏంటి? శ్రమలు ఉన్నాయని కాదు. శ్రమలు ఒక వారం ఏడుస్తే దేవుడు నెక్స్ట్ వారానికి రిజల్ట్ ఇస్తాడు, ఏడవనక్కర్లేదు. కానీ ఈ ఏడుపు ఒక దారాహిలాగా కారిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని నిమిత్తమై కన్నీరు కార్చాలి, వాక్యము నిమిత్తమై కన్నీరు కార్చాలి. అర్థమవుతుందా? ప్రతి వారం వాక్యం అయిన తర్వాత వాక్యం నిమిత్తం నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోగలగాలి. కన్నీటి అనుభవం లేకపోతే నా దేవుడికి నువ్వు ఎలా కనపడవంట? సౌందర్యవంతురాలుగా కనబడవంట. నువ్వు దేవునికి నచ్చవు. కన్నీటి అనుభవం, నీ కళ్ళ నిండా నీళ్ళ అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కళ్ళన్నీ కూడా ఒక నీళ్ళ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకసారి సత్యక్కతో పాటు ఇద్దరు స్త్రీలు వచ్చారు. సత్యక్కతో పాటు ఇద్దరు స్త్రీలు వచ్చారు, ఇద్దరు అక్కలు వచ్చారు. అక్కడ మూలలో కూర్చున్నారు. నాకు వాళ్ళు కొత్త ఏం కాదు, నాకు ఇదివరకు వాళ్ళు తెలుసు. వాళ్ళ గృహానికి కూడా నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. అటు స్పెట్స్ పెట్టుకునే అక్క కాకుండా ఇంకొక సుజాత గారు, ఆవిడ ఈ ఇంటికి వెళ్ళడం, లేదంటే సత్యక్క వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం మూడోసారి మళ్ళీ నాకు ఇక్కడ కనపడింది ఆ సిస్టర్. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, ఆవిడ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆరాధనలోను ప్రార్థనలో ఏమండి, ఏడుపు అనేది ఒక్కసారి వస్తుంది, అన్నిసార్లు రాదు. నేను ఆమె వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఆరాధన స్టార్ట్ చేశాను. ఆ సిస్టరు ఆరాధనలో ఏడ్చింది, వాక్యం అయినాక ఏడ్చింది, మళ్ళీ చివరి ఆరాధనలో కూడా ఏడుస్తుంది. సత్యక్కల ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కూడా కన్నీరు కార్చింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నేను ఆమెను 3 సార్లు గమనించి ఇక్కడ నిలబడి నేను చెప్తున్నాను. ఒకరోజు నేను అక్కని అడిగాను, అక్క మీరు ఎందుకు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారు, తీరని శ్రమలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆమె చెప్తున్నా, మా ఒక గొప్ప విషయం ఏంటంటే, మా దైవజనుడు మాకు కన్నీటి ఆత్మను నేర్పించారయ్యా అని ఆమె నాతో చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. సమస్యలు ఉన్నప్పుడే కాదమ్మా, ఇబ్బంది కలిగినప్పుడే కాదమ్మా, నొప్పి కలిగినప్పుడే కాదమ్మా, నీ కళ్ళ నుండి ఎప్పుడు ఒక నీటి ఊట బయలుదేరుతూనే ఉండాలి. జఫన్యాలో చదివాం కదా, ఏడ్చేవాళ్ళు ఎక్కడుంటే వారికి అక్కడ ఆశీర్వాదం. ఏడ్చేవారు ఏ కుటుంబములుంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఏడ్చే గుంపు ఏ సంఘములుంటే ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, లోకానికి అతీతముగా ఉన్నప్పటికీ కూడా లోకానికి ఏడ్చే వాళ్ళంటే ఇష్టం ఉండదు. లోకం వాళ్ళు అంటారు, ఏడో మాకు కొంపకి అరిష్టం జరుగుతుంది. నీ ఇంట్లో మూలుగుడు శబ్దాలు, ఏడుపుల శబ్దాలు ప్రతిరోజు వినపడి, నేను చెప్తున్నాను, బైబిల్ ప్రకటిస్తున్నాను, ఉపదేశాన్ని ప్రకటిస్తున్నాను, మన ఇల్లు ఆశీర్వాదంగా నిలబడుతుంది. హల్లెలూయా. రోజు కూడా నీ ఇంట్లో, చర్చిలో ఆరాధన చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎలా అడుగుతావో నాకు తెలియదు, నాకు కన్నీటి ఆత్మని ఇవ్వమని ప్రభుని అడుగు.
అయ్యా నా ఇంట్లో నాకు శ్రమలు ఉన్నప్పుడే కన్నీరు వస్తుంది, అది నిజమైన కన్నీరు కాదు. వాక్యం విన్నప్పుడు రావాలి, ఆరాధన చేసేటప్పుడు రావాలి, భాషలు మాట్లాడేటప్పుడు రావాలి. నేను ఏడవ కలగాలి ప్రభువా, ఏడు, కన్నీరు కార్చు, అనుభవాన్ని పొందుకో. అది చాలా 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 ఆశీర్వాదముతో కూడిన అనుభవం అది. దేవునికి స్తోత్రం. లోకానికి చిరాకేమో ఏడుస్తే వాళ్ళని చూస్తే, మొహం మార్చే వాళ్ళని చూస్తే, ఇబ్బందికరంగా ఉండేవాడిని చూస్తే లోకానికి అరిష్టమేమో. చాలా మంది ఆడపిల్లలు ఏడవకూడదంటూ ఉంటారు, కానీ బైబిల్ చెప్తుంది వాళ్ళు ఏడుస్తేనే సమాజానికి కానీ, ప్రాంతానికి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దైవజనుడికి కానీ ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. ఒక్కసారి మీరు ఇంటికి పోయిన తర్వాత జఫనే చదువుకోండి. ఎవరైతే దుఃఖించేవారు వారి మధ్యలో ఉంటారో ఆశీర్వాదం అంట. ఎంత నిజంగా మాట చదివినప్పుడు ఎంత సంతోషం వేసిందో నాకు. ఈ రోజున సంఘమంతా కన్నీటి అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ స్థితి అంచెలంచెలుగా ఎదిగిపోతాయి. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ రాబడంతట్లోనూ ఆశీర్వాదం చూస్తా. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ స్థితి ఉన్నతమైన స్థాయికి ఎదిగిద్ది. హల్లెలూయా. ఈ రోజున కన్నీటి ఆత్మ సంఘం అంతటి మీదకి దిగి వచ్చునుగా. హల్లెలూయా. గువ్వ కళ్ళు ఎలా ఉంటాయి అమ్మమ్మ, ఎలా ఉంటాయి అంటమ్మా? చెమ్మగిల్లి కన్నీళ్లతో ఉంటాయి అంట గువ్వ కళ్ళు. అందుకే దేవుడు సంఘాన్ని గువ్వ కళ్ళతో పోలుస్తున్నాడు. నాకు గువ్వ కళ్ళు అంటే చాలా ఇష్టం అంటున్నాడు ఆయన. ఈ రోజున సంఘమంతా ఏ కళ్ళు కలిగి ఉండాలమ్మా? గువ్వ కండ్లు కలిగి ఉండాలమ్మా. గువ్వ కండ్లు ఎప్పుడూ కన్నీరు గారుస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడూ కన్నీరు గార్చి ప్రభు దగ్గర ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచే వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడు ప్రభు యొక్క పాదశుద్ధి మనం ప్రతి వారం ప్రతిరోజు చేయాలి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి వెళ్ళాలి. ఇక రెండవది, కన్నులు అంటేనే దర్శనానికి సాదృశ్యముగా ఉన్నాయి. కళ్ళు అన్న టాపిక్ వస్తే వెంటనే వినబడే శబ్దం ఏంటంటే దర్శనాలు. కళ్ళు ఏం చూసేటట్లు ఉండాలమ్మా? దేవునికి స్తోత్రం. చాలా మంది రాత్రి నిద్రపోయి నా దగ్గరకు వచ్చి నాకు దర్శనం వచ్చిందంటారు. నిద్రపోతే వచ్చేది ఏంటమ్మా? నిద్రపోయినా లెగిచినా వచ్చేది ఏంటమ్మా? నిద్రపోయినా లెగుస్తున్నా వచ్చేది ఏంటిది? నిద్రపోతేనే వచ్చేది ఏంటిది? నువ్వు నిద్రపోతున్నా లెగిసినా వచ్చేది ఏంటిది? దర్శనం. గట్టిగా చెప్పరే. నాకు ఓపిక లేదుగా, మీకు లేదా? గట్టిగా చెప్పాలి. నువ్వు పడుకుంటేనే వచ్చేది కళ. నువ్వు పడుకుంటున్నా కనపడి ప్రార్థనలో కనపడేది ఏంటిదమ్మా? మరి చెప్పరే. దర్శనం. చాలా మంది నిద్రలో పోయి బాగా గురకలు పెట్టి నిద్రలో పోయి ఉదయాన్నే వచ్చి దర్శనం అని చెప్తారు. నాకు చాలా కోపం వస్తుంది అసలు. కొంతమంది ఒక్కొక్కరు ఇలా చెప్తారు, నాకు నిద్రలో దర్శనం వచ్చిందంటారు. అది కలేపించిందన్న. నిద్రలో దర్శనం రావడం ఏంటి మొఖం? నిద్రపోతే వచ్చాయన్నీ కళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది దర్శనాలు పెళ్ళిళ్ళు, పేరంటాలు, తద్దినాల గురించి వస్తాయి. అవి కాదు దర్శనాలు. అర్థమవుతుందా? పిచ్చ పిచ్చ దర్శనాలు కలిగే వాళ్ళ కన్నులన్నీ తొలగిపోయి గువ్వ కళ్ళు ప్రవహించును గాక. హల్లెలూయా. ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయన్నాడట. ఆయన అన్నాడంట, నాకు అటువంటి దర్శనం లేదురా బాబా, నువ్వే ప్రార్థన చేసుకో అన్నాడంట. ఫోన్ పెట్టేసి ప్రార్థన చేసుకున్నాడంట. మరలా ఉదయాన్నే కొంపలు మునిగిపోయేటట్లు 5ంటికే ఫోన్ చేశాడంట. అయ్యగారు 4 గంటలకే లెగిసిపోతారు కాబట్టి 5ంటికే ఫోన్ చేసి, అయ్యా నేను నిద్రపోతే నాకు దర్శనం వచ్చింది అన్నాడంట. ఒరే దరిద్రుడే, దర్శనం కదరా కలరా చెప్పురా అన్నాడంట అయ్యగారు. మీరు నన్ను నిన్న ప్రార్థన చేసుకోమన్నారు కదయ్యా, ప్రార్థన చేసుకున్నాను. నాకు దేవుడు అమ్మాయిని చూయించాడు. ప్రార్థనలో చక్కగా నడుముకు వడ్లాలం పెట్టిందయ్యా. అమ్మాయి గోర్లు చాలా బారుగా ఉన్నాయి అయ్యా. చంపల సవరాలు ఒక్కొక్కటి చేతంత అస్తమంత ఉన్నాయి అయ్యా. మార్కెట్లో పూలని దిట్టంగా పెట్టుకుందయ్యా. పెద్ద పాపిడి బిల్ల ఒకటి పెట్టిందయ్యా. కాళ్ళకి భరతనాట్యం వేసే వాళ్ళ గజ్జెలు కట్టిందయ్యా. చేతులకి కడియాలు పెట్టిందయ్యా.
ముఖం మాత్రం కనపడలేదు కానీ ఇవన్నీ కనపడినాయి అంటే అయ్యగారు అన్నారంటే అయితే నువ్వు కర్ణ పిశాచిని పెళ్లి చేసుకోబోతున్నారు అని బయటికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అది యెజబెల్ రా బాబా, అది లూసిఫర్ రా, నువ్వు ముందల దర్శనంలోంచి ఆ కళ్ళలోంచి నువ్వు బయటికి రా దరిద్రుడని అయ్యగారు తిట్టి ఆ ప్రార్థనకి పిలిపించుకొని ప్రార్థన చేశాడంట. దేవుని బిడ్డలైతే వడ్లాలం పెట్టుకొని కనపడరు కదా, దేవుని బిడ్డలైతే దయ్యం మాదిరి ఇంత పెద్ద గోర్లు పెట్టుకోరు కదా, దేవుని బిడ్డలైతే చంపల సవరాలు పెట్టరు కదా, చక్కగా తెల్ల బొట్టగా వేసుకొని వెయ్యిలో ఒకటి వేసుకొని రోడ్డంతా ఊడ్చేదానిలాగా వెళ్తా ఉంటుంది దేవుని బిడ్డ అయితే. ఆడికి యెజబెలు కనపడింది కల్లో, కర్ణపిశాచది మాంత్రికురాలు కనపడింది ఆడికి. అయ్యగారు ఆయన తిట్టి చర్చికి పిలిపించి వీళ్ళు ఉన్న దుష్టాత్మ పోవునుగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది దర్శనాలు పెచ్చెక్కిచ్చేస్తాయి దైవజనులు తెలుసా అండి. నిద్రపోతే వచ్చే దర్శనం అంటారు, నిద్రపోతే అడ్డమైన కళ్ళన్నీ వస్తాయి, అన్నీ తెచ్చి మా బుర్రలో జాడగొడతారు. ఇక్కడ కుక్క అరిసింది అంటారు, నక్క అరిసింది అంటారు, ఇంటి మీద పెట్ట నుంచుంది అంటారు. ఆ కళలకి, ఆ దరిద్రమైన కళలకి మేము మా బుర్రలో చెడిపోయి రాత్రింబగలు గదిలోకి వెళ్ళిపోయి మేము ప్రార్థన చేస్తే ఏమి ఉండదు, అక్కడ అర్థమేమి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవికమైన దృష్టి కలిగి ఉండాలి మనందరం. దైవికమైన దృష్టిని మనం పొందుకోవాలి. అప్పుడు మనందరం ప్రభుకి ఎలా కనపడతామమ్మా? సుందరం, సూపర్గా కనపడతాం ప్రభుకి మనం. హల్లెలూయా. ఈ రోజున ప్రభుకి నువ్వు సూపర్గా కనపడాలంటే ముద్దు, నిన్ను ప్రభు చూడంగానే ముద్దు రావాలంటే మన కళ్ళు గువ్వ కళ్ళులాగా మారిపోవాలి. దైవికమైన దర్శనాలు పొందుకునే వరకు మారిపోవాలి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం చదవండి అమ్మా. తెలుగులో అంత క్లియర్గా లేదు కానీ అయినా తెలుగులో చదవండి, ఇంగ్లీష్ భాషలో కూడా చదువుదాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల, దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, జనులు కట్టులేక తిరుగుదురు. చాలు, ఇంగ్లీష్ భాషను చదవండి. వేర్ దేర్ ఇస్ నో విజన్, వేర్ దేర్ ఈస్ నో విజన్. విజన్ అనగా ఏంటమ్మా? దర్శనం. వేర్ దేర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పెరిష్, ద పీపుల్ పెరిష్. నా వైపు చూడాలి. చదివి 3.5 సంవత్సరాలు దాటే పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది దగ్గర ఇంగ్లీష్ వర్షన్ ఉంది తలదించిన వాళ్ళు? మరి ఎందుకు తలదించారు? తెలుగు అయిపోగానే నా వైపు చూడాలి. తెలుగులో ఏ మాట ఉందంటే దైవోక్తి లేని వేడల జనులు కట్టులేక తిరుగుతారు. ఇంగ్లీష్లో ఉంది వేర్ దేర్ ఈస్ నో విజన్. దర్శనము లేకపోతేనంట జనములు నాశనం అయిపోతారంట. జనాలు యొక్క భక్తి శ్రద్ధలు తగ్గిపోతాయంట. చాలా జాగ్రత్తగా వినండి. గువ్వ కళ్ళు అనగా దర్శనాలు కలిగి ఉన్న కళ్ళు లాగా మనం ఉండాలండి. ఎవరికైతే దర్శనం లేదో వారి జీవితంలో చాలా నష్టాన్ని చూస్తారు. దర్శనం లేని కళ్ళు యొక్క మరి శాపం ఏంటో తెలుసా? దిగజారిపోతారు భక్తిలో రోజు రోజుకి. దేవునికి మహిమ కలుగును గాక. దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు. దర్శనం లేని చోట కుటుంబాలు అనగారిపోతాయి. దర్శనం లేని చోట గొడవలు రేగిపోతాయి. దర్శనాలు లేని చోట గట్టిగా పేదరికం ఎక్కువైపోద్ది. నేను అంటాను, మన కళ్ళకి దైవికమైన దర్శనం ఉండాలి. హల్లెలూయా. బలపడాలంటే దర్శనాలు చూడాలి. నేను అంటాను, నేను స్టేట్మెంట్ చెప్తాను, దర్శనాలు చూడాలని చెప్పండి. బలపడాలంటే, ఎదగాలంటే, ఆత్మీయంగా స్థిరంగా ఉండాలంటే, స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలంటే, ఆత్మను పొందాలంటే దర్శనాలు చూస్తే వాళ్ళకు ఉండాలి. ఏ దర్శనాలు? నీ కిడ్నీలో రాళ్ళు కనపడుతున్నాయి. స్తోత్రం. పనికి మాలాడ డాక్టర్ దగ్గర పోతే డాక్టరే చెబుతాడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో లేదు. ఆ పనికి మాల దర్శనాలు మన దగ్గర ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ గుండెల్లో కాకరకాయలు కనపడుతున్నాయి, నీ ఊపిరితిత్తుల బెండకాయలు ఉన్నాయి, నీ గుండెలో బంగారం. ఒక ఆయన అంటమ్మా, మన చర్చికి వచ్చి మానేసింది ఆవిడ, కొంతమందికి సుపరిచితం ఆవిడ. ఒక అయ్యగారు ఎక్కడి నుంచో వస్తాడంట. ఆమె దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒంటి నిండా బంగారమే కనపడుతుందని ఆమె బంగారం ఒకరోజు కూడా వేసుకుంది లేదు, సచ్చిది లేదు. నీ ఒంటి మీద దిట్టంగా సొమ్ములు కనపడుతుంది నేను చెప్తాడంట. పనికిమాల దర్శనాలు అవి. ప్రజల్ని మోసపుచ్చి కానుకలు దొబ్బిపోయే దర్శనాలు అవి. ఎందుకమ్మా? కాకరకాయలు, బెండకాయలు, సొరకాయలు దర్శనాలు చూడకుండా దైవ దర్శనాలు చూడండి. అప్పుడు మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా ఉంటాయి. అర్థమవుతుందా? నేను అదే చెప్తున్నాను. కిడ్నీలో రాళ్ళు నువ్వు చెప్పక్కర్లేదు. నొప్పి వస్తుందని ఒక్కసారి స్కానింగ్కి వెళ్తే వాడు చెప్తాడు డాక్టర్. దానికోసం ఈమె చేతులు ఎత్తేసి సబా రబ్బా అని మాట్లాడి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తుంది. నిజంగానే ఉంటాయి.
దేవునికి స్తోత్రం. అదేం దర్శనం నాకు అర్థం కావట్లేదు. ఏం దర్శనాలు? కాకరకాయలు కనపడ్డాయి, బెండకాయలు కనపడ్డాయి. ఒక ఆమె అంటది, నీ చెట్టుకి ఇంత బారు సొరకాయ కాసిందంట. అదేంటమ్మా అంటే, నేను మరలా రాత్రి ప్రార్థన చేసి చెబుతాను అంది. నీ అక్కడ సొరకాయ చెట్టే లేదు వాళ్ళ ఇంట్లో. సొరకాయ ఎట్ట కాస్తుంది? కొంతమంది మనుషులు చెప్పే దర్శనానికి ఎంత బీపీ. నాకు ఇప్పుడు ఓపుకుంటే గట్టిగా అరిచి చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దర్శనం సింహాసనం అయి ఉండాలి. మన దర్శనం దేవుని రాజ్యం అయి ఉండాలి. అప్పుడే మనం ఆ రాజ్యానికి వెళ్ళగలం. మన దర్శనం అదై ఉండాలి. అర్థమవుతుందా? ఏది పడితే దర్శనాలు వచ్చి నేను చెప్పబాకండి. వాళ్ళ దర్శనాలు వినొద్దు. మీరు చంపలు పగలగొట్టండి ఈసారి ఏమైనా కనపడిందని చెప్తే. నక్క తెలివులన్నీ ఉపయోగించి చెప్తారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అది అసలు దర్శనం అంటే అది కాదు. అవి దర్శనాలు కాదండి. దర్శనం ఏదైనా ఉందంటే ప్రభు సింహాసనాన్ని చూడగలగాలి ఈ కళ్ళు. నేను చాలా మంది నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. అయ్యా కళ్ళు మసకలుగా ఉండి అంటే ఒకటే ప్రార్థన చేస్తా. మీరు విన్నాలో లేదో కానీ ఈ కళ్ళు పరలోక దర్శనాలు చూసేటట్లు ఉండాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మన కళ్ళు ఏం చూడాలమ్మా? పరలోక దర్శనాలు చూడాలి. ఇహ సంబంధమైన దర్శనాలు చూడొద్దు. దేవునికి స్తోత్రం. వద్దు, అది మంచిది కాదు. నువ్వు కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన పరలోకములను ప్రభు సింహాసనం కనపడాలి, ప్రభు రాజ్యం కనపడాలి. అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, సంఘం అభివృద్ధి చెందింది, సంఘం దీవించబడుతుంది. హల్లెలూయా. మొదటిదిగా మన కళ్ళు ఎలా ఉండాలమ్మా? కన్నీరు కార్చే కళ్ళులా ఉండాలి. రెండవదిగా మన కన్నులు దైవికమైన దర్శనాలు చూసేటట్లుగా మారిపోవు. ఇప్పుడు మూడోది చూడండి, మన కళ్ళు ఎలా ఉండాలో. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడమ్మా. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేత్రములు నది తీరములందుండు గువ్వ వలె కనబడుచున్నవి. నది తీరములందుండు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడుగబడినట్టున్నవి. అవి పాలతో కడిగినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నములు వలె ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నాలు వలె ఉండే. ఇంగ్లీష్ వర్షన్. His eyes are as the eyes of doves. His eyes are as eyes of doves. By the rivers of waters. By the rivers of water. Washed with milk. Washed with milk. And fitly set. And fitly set. దేవునికి మహిమ కలుగునగా. మన కళ్ళు మూడవదిగా పాలతో కడగబడినట్లుగా ఉండాలి. మన కళ్ళు దేంతో కడుక్కోవాలమ్మా? మేకతో బర్రె పాలకు పడుకున్నావు, దేవునికి స్తోత్రం, పోతే ఉన్న కళ్ళు మొత్తం. మేకపాలు, బర్రెపాలు, ఇంకో పాలు కాదు నేను చెప్తుంది. పాలు అనగా వాక్యము. వాక్యముతో మన కళ్ళులను కడుక్కునే వారిగా మారిపోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ప్రతి వారం వాక్యముతో వారి కన్నులను కడుక్కుంటారో వాళ్ళ కళ్ళు నా ప్రభుకి ఎలా కనపడతాయి అమ్మా? గువ్వ కళ్ళ మాదిరి కనపడతాయి. నా ప్రభు వారిని సౌందర్యవంతురాలవి అని పొగుడుతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభుకు వాళ్ళే ఇష్టం. నా ప్రభుకు వాళ్ళంటే చాలా ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ముందులా వాక్యం అనే పాలతో నీ కళ్ళను కడుక్కుంటా ఉండు. ప్రతి వారం వాక్యం ఏం మాట్లాడుతుంటే ఈ వాక్యముతో నీ కళ్ళను కడుక్కోవాలి, నీ కళ్ళను శుభ్రం చేసుకోవాలి, నీ కళ్ళను క్లీన్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిదిగా మనము కన్నీరు ఆత్మ కలిగి ఉండాలి. రెండవదిగా ఈ కళ్ళు దర్శనాలు, దైవ దర్శనాలు చూడాలి. మూడవదిగా వాక్యముతో ప్రతిరోజు ప్రతి వారం మన కళ్ళు కడుక్కోవాలి. నేను కొంతమంది భక్తుల కన్నులు మీ ఎదుట పెట్టి నేను ముగిస్తాను. కొంతమంది భక్తుల కన్నులు ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. లోతు తన కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు కూడా యెహోవా తోట వలెను
యెహోవా తోట వలె, ఐగుప్తు దేశము వలెను ఐగుప్తు దేశం వలె, నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారు దేశమై ఉండెను. ఇంగ్లీష్ వర్షన్ లో చదవండి. And Lot lifted his eyes, And Lord lifted his eyes, and behold all the plain of Jordan, and behold on the plain of Jordan, that it was well watered mm, everywhere mm, before the Lord Mm. destroyed Sodom and Gomorrah, mm, even as the garden of the Lord, Mm. like and the land of Egypt, Mm. as thou comest unto Zorah. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మనము చదివినటువంటి ఆ వచనములో ఎవరి కళ్ళు కనపడతాయేమో, లోతు కళ్ళు అనండు కట్టుకోసారి. లోతు కన్నులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర పట్టణాలు దేవుని తోట వలె అందంగా కనపడ్డాయంట ఆయనకి. నేను కొంచెం చరిత్ర చెప్తాను, చరిత్ర చెప్తే మీకు అర్థమవుతుంది. ఆదికాండం మీరు వెళ్ళక్కర్లేదు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై లేదా స్వరముతో అబ్రహాంతో చెప్పాడు, నీవు నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్వజనుల దగ్గర నుంచి, ఈ దేశము నుంచి నేను చూపించబోతున్న దేశానికి, వాగ్దాన దేశానికి నువ్వు బయలుదేరాలి. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడాడు దేవుడు? అబ్రహాముతో. ఎవరికి దర్శనం ఇచ్చాడు? అబ్రహాముకు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఓరు నాయనో, ఈ ముసలోడితో దేవుడు మాట్లాడాడంట, ఈ ముసలోడికి దేవుని స్వరం వినపడిందంట. ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా తన సొంత దేశాన్ని వదిలిపెట్టి, సొంత స్వకీయులను విడిచిపెట్టి ఎక్కడికో పోతాడంట. ఊరు పేరు లేని అడ్రస్కు పోతాడంట. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేదో తెలియదు, పిలిచేశాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి లోతు ఏమన్నా మానేసి కూర్చున్నాడా? కూర్చోలేదు ప్రియదేవజనం. లోతు కూడా ఎట్టి పరిస్థితిలో అబ్రహాము వెంట వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకి పిలిచిన వాడు ఎవడో తెలియదు. నీ ఇంటిని వదిలిపెట్టు, నీకున్న వాటిని వదిలిపెట్టు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి రా, నీ పిలిచిన స్వరం ఎవరిదో తెలియదు. అడ్రస్ కూడా కరెక్ట్ అడ్రస్ అబ్రహాముకు దేవుడు ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా లోతు తన తండ్రికి సహకరించి, తన తండ్రి పిలుపును బట్టి, తన తండ్రి దర్శనాన్ని బట్టి లోతు కూడా అబ్రహామును వెంటాడాడు, వెంబడించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బానే ఉంది. నా వైపు చూడండి. లోతుకు దర్శనం ఉందా? లేదు. లోతుకు పిలుపు ఉందా? లోతుకి క్లారిటీ ఉందా? ఎవరెమ్మడబడిపోతున్నాడు? అబ్రహాము వెంట. పోనీ అబ్రహాము కన్నా క్లారిటీ ఉందా? లేదు. ఆయనకు కూడా ఎవరో రమ్మన్నారు, వెళ్ళిపోతున్నాడు. ఆ క్లారిటీ లేని అబ్రహాముతో కలిసి లోతు సగం దూరం బానే ప్రయాణం చేశాడు. అబ్రహాము దర్శనమే నా దర్శనం అనుకున్నాడు. అబ్రహాము పిలిపే నా పిలుపు అనుకున్నాడు. నా తండ్రి కర్తవ్యమే నా కర్తవ్యం అనుకున్నాడు. నా తండ్రి లక్షణమే నా లక్షణం అనుకున్నాడు. నా తండ్రి జయమే నా జయం అనుకున్నాడు. నా తండ్రి పిలిపే నా పిలుపు అనుకున్నాడు. అలా అనుకొని అబ్రహాము వెంట, తన తండ్రి వెంట బయలుదేరి వెళ్ళాడు. ఏం వచ్చిందోనండి, లోతుకి సగం దూరం వచ్చిన తర్వాత సోయారు మొదలుకొని సొదొమ వరకు కూడా, అతను వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా వినండి. లోతు కన్నులెత్తి చూశాడు. ఎప్పుడైతే కన్నులెత్తి చూశాడో ఆ సొదొమ గొమొర అది నాశనకరమైన పట్టణాలు. అవి ఆల్రెడీ దేవుడు శపించేశాడు ఆ పట్టణాలు. దేవునికి స్తోత్రం. ఆ శపితమైన పట్టణాలు మనోడికి ఎలా కనపడినాయి అమ్మా? చాలా సుందరంగా కనపడ్డాయి అంట. దేవుని తోటలాగా ఉన్నాయంట. ఇప్పుడు నా బాధ ఏంటో నేను చెప్తాను వినండి. అప్పటి వరకు ఎవరి పిలుపు మీద ఆధారపడ్డాడు? దైవజనుడు పిలుపు. అప్పటి వరకు ఎవరి దర్శనం మీద ఆధారపడ్డాడు? దైవజనుడి దర్శనం. అప్పటి వరకు ఎవరి బలం మీద ఆధారపడ్డాడు? దైవజనుడి బలం. అప్పటి వరకు ఎవరి ఉపదేశం మీద ఆధారపడ్డాడు? దైవజనుడి ఉపదేశం మీద. అప్పటి వరకు ఎవరి రూట్లో వెళ్ళాడు? దైవజనుడి రూట్లో. ఎప్పుడైతే అతను కన్నులెత్తి చూశాడో, ఎప్పుడైతే ఆ సొదొమ గొమొర ఆ దేవుని తోటలా కనపడ్డాయో, ఇక దైవజనుడి పిలుపును, దైవజనుడి దర్శనాన్ని కోల్పోయి ఇతడు సొంత కన్నులు కలిగి ఇతడు నాశనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే దర్శనాన్ని కోల్పోయాడు. ఇతని కన్నులు దేని మీదగా తిరిగిపోయాయంటే లోకానుసారమైన ఆశీర్వాదాల మీద పడిపోయాయి లోతు కన్నులు. అప్పటి వరకు దైవ దర్శనాన్ని చూస్తూ వెళ్ళే లోతు, దైవజనుడిని ఫాలో అయ్యే లోతు, దైవజనుడు మాట వినే లోతు, అబ్రహాము మాట వినే లోతు, అబ్రహాము నడిచిన మార్గంలో వెళ్ళిన లోతు, అబ్రహాము పిలిపే నా పిలుపు అనుకున్న లోతు, అబ్రహాము దర్శనమే నా దర్శనం అనుకున్న లోతు. ఇప్పుడు ఆ లోతు కన్నులు కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత
తర్వాత లోక సంబంధమైన ఆశీర్వాదాల మీదకి వెళ్ళిపోయాయి. అంతే, అబ్రహాముకి లోతుకి గ్యాప్ వచ్చేసింది. ఈ రోజున ఫస్ట్లో బాగానే ఉన్నాం. అమ్మ అయ్యగారు ఎంత బాగా వాక్యం చెప్తారో. ఫస్ట్ అయ్యగారి దర్శనం వెంట పరిగెత్తాం, అయ్యగారి పిలుపుతోనే పరిగెత్తావు, అయ్యగారి ఉపదేశం వెంట పరిగెత్తావు. ఇప్పుడేంటో కొత్తగా నీ కన్ను దృష్టి లోకానుసారమైన వాటి మీద పడిపోతుంది. చాలా మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మొదట్లో స్టార్టింగ్లో దైవజనుడి యొక్క అభిషేకంతో పరిగెత్తిన దానివి నువ్వు, దైవజనుడు కాళ్ళతో పాటు ఉరికిన దానివి నువ్వు, దైవజనుడు దర్శనాన్ని కలిగి జీవించిన దానివి నువ్వు, దైవజనుడి మాటకు లోబడి బ్రతికిన దానివి నువ్వు, దైవజనుడి మార్గమే నా మార్గం అనుకొని బయలుదేరిన దానివి. ఈ రోజున నీ కన్నులు లోకానుసారమైన ఆశీర్వాదాల మీదకి డిపెండ్ అయిపోయాయి, ఆనుకున్నావు. ఇక దైవజనుడి దర్శనం కోల్పోయావు, పునాదులు కలిగిన పట్టణం దర్శనం కోల్పోయావు, సింహాసనం దర్శనం కోల్పోయావు, ఉపదేశం దర్శనం కోల్పోయావు, జీవ మార్గం దర్శనం కోల్పోయావు. ఇప్పుడు ఏది చూసినా లోకం మీద పడి ఏడుస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఎలా చేసినా సరే లోకానుసరమైన ఆశీర్వాదాల వైపు నీ దృష్టి వెళ్ళిపోయింది. నువ్వు చర్చికి వచ్చి ఏది అడుగుతున్నా లోకానుసరమైన ఆశీర్వాదాన్ని అడుగుతున్నావు. నీ ప్రార్థన మారలేదా? నీ భక్తి మారలేదా? నీ పరుగులో స్లో రాలేదా? నీ విశ్వాసం తగ్గిపోలేదా? చాలా జాగ్రత్త. 25వ సంవత్సరంలో అబ్రహాము దర్శనమే నా దర్శనం అనుకొని, అబ్రహాము మార్గమే నా మార్గం అనుకొని, అబ్రహాము ఉపదేశమే నా ఉపదేశం అనుకొని, అబ్రహాము కట్టడలే నా కట్టడలు అనుకొని నీవు ప్రయాణము చేయగలిగితే నీవు డెస్టినేషన్కి చేరుకుంటావు, పునాదులు కలిగిన పట్టణానికి చేరుకుంటావు. ఎప్పుడైతే దైవజనుడి దర్శనం కోల్పోతావో, దైవజనుడి ఉపదేశాన్ని కోల్పోతావో, దైవజనుడి మార్గం నుంచి తప్పిపోతావో, ఎప్పుడైతే నీ కళ్ళు లోకానుసారమైన ఆశీర్వాదాల మీద పడ్డాయో, నీ కన్నులు దర్శనములు కోల్పోయాయని లెక్క. నువ్వు లోకానుసారమైన వాటి కోసం ప్రార్థన చేస్తుంటే నీ కన్నులు దర్శనాన్ని కోల్పోయాయి, దైవ దర్శనాన్ని కోల్పోయాయని లెక్క. 24 గంటలు కళ్ళు మూసినా కళ్ళు తెరుస్తున్నా లోకానుసారమైన ఆశీర్వాదాలు కనబడుతున్నాయంటే నువ్వు దైవ దర్శనాన్ని కోల్పోయావని లెక్క. జ్ఞాపకం చేసుకో, ఎలా ఉన్నాయి నీ కళ్ళు ఈరోజు? దైవ దర్శనాలు చూసేటట్లుగానే కళ్ళున్నాయా? నువ్వు కళ్ళు మూసిన కళ్ళు తెరుస్తున్న దైవ దర్శనముల వైపే నువ్వు చూడగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోండి. లోతు జీవితం నాశనం అయిందా? నాశనం అవ్వలేదా? నాశనం అయిపోయింది. ఎప్పుడైతే దైవ దృష్టి కోల్పోయాడో, పరలోక దర్శనాలు కోల్పోయాడో, పరలోక ఆత్మ కోల్పోయాడో, పరలోక సంబంధం కోల్పోయాడో, అబ్రహాంతో సహవాసం కోల్పోయాడు, అబ్రహాం యొక్క రూట్లో వెళ్ళకుండా మానేశాడు, అబ్రహాం బలమే నా బలం అనుకున్నాడు, ఇప్పుడు ఆయన బలం మీద ఆధారపడ్డాడు, వెంటనే నాశనం అయిపోయాడు లోతు. లోతు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లోతు బిడ్డల పేర్లు, లోతు భార్య పేరు, లోతు పేరు తుడిచిపెట్టబడింది అక్కడతోనే. జ్ఞాపకం చేసుకో, భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నీ పేర్లు తుడిచిపెట్టబడాలనుకుంటున్నావా? అయితే నువ్వు లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాల మీద నీ కళ్ళు వెళ్ళిపోతే అలా జరుగుతుంది. సంఘముకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో 2025లో నేను మొదటి శుక్రవారం మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను. మీ కన్నులు ఎప్పుడు కూడా గువ్వ కళ్ళులాగే ఉండాలి, దైవ దర్శనాలు చూసేవారిగానే ఉండాలి. హల్లెలూయా. లోతు మాదిరి లోకానుసారమైన ఆశీర్వాదాలు చూసేవారిగా మీ కళ్ళు ఉండొద్దు. ఒకవేళ లోకానుసారమైన ఆశీర్వాదాలుగా చూసేవారిగా మీ కళ్ళు ఉన్నాయంటే నష్టం ఎవరికమ్మా? నీకే, ఎవ్వడికి రాదు నష్టం. ఒక తీర్మానం తీసుకో, పిండిలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే, పిండిలో వారములో మొదటి తీర్మానం పరిశుద్ధమైతే వారం అంతా కూడా నీ తీర్మానం అలా స్థిరపరచబడుతుంది. ఈ సంవత్సరం అంతా 365 రోజులు కూడా నీ తీర్మానం నా ప్రభులో నాటబడుతుంది, వర్ధిల్లుతావు నువ్వు. ఈరోజు మంచి తీర్మానం తీసుకో. నాయన, నా దైవజనుడు దర్శనమే నా దర్శనం, నా దైవజనుడు నడకే నా నడక, నా దైవజనుడు మార్గమే నా మార్గం, నాకు వేరే మార్గం వద్దు, నా దైవజనుడు నడుస్తున్న మార్గమే నేను ఎన్నుకుంటాను. లోతు పాపం ఫస్ట్లో బాగానే ఉన్నాడు, మీకులాగా సగంలో తను చెదిరిపోయాడు. మీరు కూడా చాలాసార్లు మొదట్లో బాగానే ఉండి అయ్యగారి వాక్యాలు నచ్చి ఇప్పుడు అయ్యగారి వాక్యాలు నచ్చట్లేదు. ఫస్ట్లో ఆయన వాక్యాలు తీయగా ఉంటే ఈ రోజున ఆయన వాక్యాలు చేదుగా ఉన్నాయని మనుషులు ఉన్నారు. ఫస్ట్లో నా వాక్యాలు విని పొగుడుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు తిట్టుకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. జ్ఞాపకం చేసుకో, ఎందుకు నీ దర్శనాన్ని కోల్పోతున్నావు? ఎందుకు నీ బలాన్ని లోకం మీద ఆధారపడుతున్నావు? ఫస్ట్లో విన్న ఉపదేశాలే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు నీలో మార్పు జరుగుతుంది? ఎందుకు నీలో మార్పిడి జరుగుతుంది?
ఫస్ట్లో ఏ ఉపదేశాలు అన్నావు ఇప్పుడు కూడా అదే ఉపదేశాలుగా. ఫస్ట్లో దేవుణ్ణి గణపరిచిన దాన్ని ఇప్పుడు ఎందుకు తిట్టుకుంటున్నావు, ఇప్పుడు ఎందుకు సొనుక్కున్నావు, ఇప్పుడు ఎందుకు ఏదో ఏదో రకంగా తయారైపోతున్నావు అంటే నీ కన్నులు ఈ రోజున మీరు చెక్ చేసుకోవాలి. నీ కన్నులు లోకానుసారమైన ఆశీర్వాదం మీద పడిపోయాయని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నీ కళ్ళు ఖచ్చితంగా లోకానుసారమైనటువంటి వాటి మీద పడిపోయాయి. లోతు దర్శనాన్ని కోల్పోయాడండి నిజంగా. దయచేసి సంఘములను ఎవరు కూడా దర్శనాన్ని కోల్పోకుండా బ్రతకమని రిక్వెస్ట్ చేస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. నా దేవునికి నువ్వు నచ్చాలన్నా నీ కళ్ళు గువ్వ కళ్ళగా ఉండాలి. గువ్వ కళ్ళు అంటే దైవ సంబంధమైన దర్శనాలు చూసే కళ్ళు అవి. అర్థమవుతుందా? నువ్వు దర్శనాన్ని కోల్పోయి విచ్చలవిడిగా లోకానుసారమైనటువంటి శపించబడినవన్నీ కూడా నీకు బాగానే కనపడుతున్నాయి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతమందిని చూశానండి. ఆమె మంచిది కాదు నాకు చెప్పారు. ఆమె క్యారెక్టర్ ఇది పాస్టర్ గారు, మీరు జాగ్రత్తగా ఉండండి నాకు చెప్పారు. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ మంచిది కాదని నాకు చెప్పినామా ఇప్పుడు ఆమెతో ఎక్కువగా క్లోజ్లో ఉంది. చాలా బాధేసింది నాకు. ఇదేంటి అసలు ఇట్లా మారిపోయారు? ఏమండి ఆమె దుష్టురాలండి. ఏమండి ఆమె పద్ధతి బాగోదండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి గారు, మీరు చిన్నవారని చెప్తున్నానని నాకు కొంతమంది తల్లులు చెప్పారు. ఇప్పుడు 24 గంటలు లెగిస్తే ఈమె ఆలింట్లోనే ఉంటుంది. నేను అడగొచ్చు, అమ్మా ఒకప్పుడు దుష్టురాలుగా కనపడింది, ఇప్పుడు ఆ దుష్టురాలకి మంచిగా ఎలా కనపడుతుంది అని నేను అడగొచ్చు. కానీ దరిద్రం నాకొద్దు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, లోకములో శాపగ్రస్తమైన మీ కళ్ళకి ఎలా కనపడుతున్నాయి? మంచిగా కనపడుతున్నాయి. అంటే నువ్వు దర్శనాన్ని కోల్పోయావు. పలికి మాలినోళ్ళు, దరిద్రులు, పనికి మాలినోళ్ళు, దుస్తులు నీకు అందంగా కనపడుతున్నారంటే, వాళ్ళ మాటలు నీకు నచ్చుతున్నాయి అంటే నువ్వు దర్శనం కోల్పోయావమ్మా బాబో. ఇదివరకు నచ్చని వాళ్ళు ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నారు? ఇదివరకు గిట్టని వారు ఇప్పుడు ఎందుకు గిట్టుతున్నారు? వారి క్యారెక్టర్ నీకు తెలుసు కదా, వాళ్ళ బుద్ధి నీకు తెలుసు కదా, వారి దగ్గరికి వెళ్తే నీ ఆత్మీయ జీవితానికి నాశనం అని తెలుసు కదా, ఇవాళ ఎందుకంత క్లోజ్గా ఉన్నావు? ఒకనాడు శపించబడింది, ఇప్పుడు ఎలా ఆశీర్వాదకరంగా కనపడుతుంది అంటే నీ కళ్ళు దర్శనాన్ని కోల్పోయాయి. 2-3 స్త్రీలు నాకు తెలుసు, నేను పేర్లు చెప్పను. మార్చుకోండి మీ స్వభావాన్ని. మొదట్లోనేమో దుష్టులతో సహవాసం చేయొద్దని నువ్వు నాకు చెప్పావు, ఇప్పుడు అదే దుష్టురాలతో సహవాసం చేస్తున్నావు అంటే ఆమె నీకు ఏదో రకంగా అవసరపడింది కాబట్టే కదా, ఉపయోగపడింది కాబట్టే కదా. దరిద్రం వద్దండి. దుష్టులకు దూరంగా ఉండటం కావాలి, అదే మన దర్శనం అవ్వాలి. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన్ని అపహాసులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఇదే మన దర్శనం అవ్వాలి. ఎందుకు ఆ దర్శనం నుంచి తొలగిపోతున్నావు? మరుసటి రోజు వాళ్ళతో ఎందుకు నువ్వు కలుస్తున్నావు? మరుసటి రోజు ఎందుకు వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తున్నావు? మరుసటి రోజు ఎందుకు వాళ్ళతో నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు? ఒకటే చెప్తున్నా, మార్చాలంటే ఇంట్లో మోకరించి ప్రార్థన చేయి. వాళ్ళు మార్చాలని చెప్పేసి నువ్వు ఆ తింగరేషాలు నేర్చుకుంటున్నావు. జాగ్రత్త. మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళకు దూరంగా ఉండి నీ పడక గదులను ప్రార్థన చేయి. వాళ్ళతో స్నేహం చేసి మార్చాలయ్యా అని వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ బుద్ధులన్నీ నీకు రాలేదా? ఎందుకు నాశనం చేసుకుంటారు జీవితాలు? ఎందుకు దర్శనాన్ని కోల్పోతారు మీరు? నాకు అర్థం కాదు. ఇది చాలా బాధేస్తుంది నాకు అసలు అలాంటి మనుషులను చూస్తుంటే. ఎన్ని చెప్పిందిరా ఆమె గురించి నాకు, ఇప్పుడు ఆమెతోనే ఉంటుంది 24 గంటలు. ఉండొద్దని చెప్పట్లేదు, కానీ ఆమె దుష్టురాలని తెలుసు కదా, పాపిష్టి స్త్రీ అని తెలుసు కదా, ఆమె బుద్ధులు అందరికీ నేర్పిస్తుందని తెలుసు కదా. దూరం ఉండడం కోసం ప్రార్థన చేయి, మొర్రపెట్టు, కన్నీరు కార్చు, ఆమెకు రక్షణ భాగ్యం అనుగ్రహించమని పడక గదులు చేయి. దేవుడు వింటాడు, ఆమెను క్షమిస్తాడు, బాగు చేస్తాడు. యేసయ్య ప్రేమ చూపించంతే, ప్రైజ్ లార్డ్ చెప్తూ దేవుని ప్రేమ చూపిస్తూ, అంతేగాని అంత క్లోజ్గా వెళ్ళిపోయి వద్దు. నీ దర్శనాన్ని కోల్పోవద్దు. నీ దైవ దర్శనంలోంచి నువ్వు పక్కకు రావద్దు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దైవ దర్శనం కోల్పోయావంటే లోతులాగా అయిపోద్ది పరిస్థితి. లోతు భార్య ఉప్పు స్తంభం, లోతు కూతుర్లు వేపించారు, లోతు తాగుపోతు అయిపోయింది జీవితం. లోతు జీవితం క్లోజ్. ఎప్పుడైతే అబ్రహామును వెంబడించడం మానేశాడు,
అబ్రహాము దర్శనం నా దర్శనం కాదని అర్థం చేసుకున్నాడు. అబ్రహాం మార్గం నా మార్గం కాదు, నేను వేరొక మార్గం వెతుక్కుంటానని లోకానుసరమైన ఆశీర్వాదాల మీద కళ్ళు పడిపోయాయి. నాశనం అయిపోయింది లోతు జీవితం. దైవజనుడు దర్శనం నువ్వు కలిగి ఉన్నంత కాలం నువ్వు క్షేమంగా ఉంటావు. దైవజనుడు మార్గములో వెళ్ళేంత కాలం నువ్వు సురక్షితంగా ఉంటావు. దైవజనుడు ఉపదేశం పట్టుకొని నువ్వు వెళ్ళేంత కాలం నీ బిడ్డలు నీ భర్త నీవు ఆశీర్వదించబడతారు. లోతు కన్నులు వేటి మీద పడ్డాయమ్మా? లోకానుసారమైన ఆశీర్వాదాల మీద పడిపోయాయి. అబ్రహాము కళ్ళు చూద్దాం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనమే చదవమ్మా. ఇంగ్లీష్ వర్షన్లు కూడా తెరిచిపెట్టుకోండి. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు నా వైపు చూడండి అమ్మా. నువ్వు ఇంగ్లీష్ వర్షన్లో చదువు. And he lift up his eyes and he is lift up his eyes and looked and look three men stood by him and when he saw them he ran to meet them from the tent door and bowed himself toward the ground. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము కన్నులెత్తి చూస్తే ముగ్గురు మనుషులు కనపడ్డారు. లోతు కన్నులెత్తి చూస్తే శాపమైంది, ఆశీర్వాదకరంగా కనపడితే అబ్రహాము ఏ దర్శనాన్ని కలిగి ఉన్నారో చెప్పన ఒక్క ముక్కలో చెప్పాలంటే, అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల దర్శనాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము కన్నులెత్తి చూస్తే శాపమైనది ఆశీర్వాదంగా అతనికి కనపడలేదు. లోకానుసారమైన ఆశీర్వాదాలు అతనికి కనపడలేదు. అబ్రహాము కన్నులెత్తి చూచినప్పుడు అబ్రహాము కనపడిన దర్శనం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి అబ్రహాము కనపడ్డా. ఎంత గొప్ప దర్శనం అది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అబ్రహాము భార్యకి గర్భఫలము లేదు. కన్నులెత్తితే అది కనబడాలి. ప్రభు పిల్లల్ని ఇస్తున్నాడో లేదో అది కనపడాలి. కానీ అక్కడ లోకానుసారమైనటువంటి బ్లెస్సింగ్స్ అతను చూడలేదు అబ్రహాం. అతను కన్నులెత్తంగానే త్రియేక దేవుడు కనపడ్డాడు అతనికి. అది అక్కడే ఉంది. అబ్రహాము కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుషులు, హల్లెలూయా, ముగ్గురు మనుషులు 3 men అక్కడ కనపడ్డారు. మీకు నచ్చితే గట్టిగా ఆమెను చెప్పండి. కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాను నేను. అబ్రహాము కన్నులెత్తంగానే ఎవరు కనపడ్డారమ్మా? తండ్రి, మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. అబ్రహాము కన్నులెత్తంగానే దైవ దర్శనాన్ని చూశాడు కాబట్టి ఎడారిలో ఆనందంగా ప్రయాణం చేయగలిగాడు, గర్భఫలం పొందుకోగలిగాడు, గెరారు దేశంలో అనుకూలంగా వాళ్ళు మార్చగలిగాడు. అబ్రహాము యాత్ర విజయంగా సాగగలిగింది. చివరగా చెప్పాలంటే అబ్రహాము తన వాగ్దానముతో కూడిన హెబ్రోనులో పాతి పెట్టబడ్డాడు, వాగ్దాన దేశానికి వెళ్ళాడు. ఒకటే, నీ యాత్ర జయంగా సాగాలంటే, ఎడారిలో కూడా నువ్వు ఆనందంగా ప్రయాణం చేయాలంటే నువ్వు చూడవలసిన దర్శనం, నువ్వు కన్నులెత్తితే నీకు కనబడవలసిన దర్శనం తండ్రి కుమార పరిశుద్ధుడు. హల్లెలూయా. నువ్వు కన్నులెత్తంగానే పరలోకం తెరవబడిపోవాలి. నువ్వు కన్నులెత్తంగా 24 పెద్దను చూడాలి. నువ్వు కన్నులెత్తంగా దేవదూతను చూడాలి. అబ్రహాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చూశాడు కాబట్టి అబ్రహాము ప్రయాణం ఎలా కొనసాగిందమ్మా? విజయవంతంగా అనుకున్న డెస్టినేషన్కి పోయాడు. లోతు కన్నులెత్తి చూడంగానే అనుకున్న జరిగిందా? లోతు జీవితంలో జరగల, నాశనం అయిపోయింది. అందుకే చెప్తున్నాను, నీ దృష్టి ఎలా ఉంది ఈ పూట ఒకసారి చెక్ చేసుకో. నీ దృష్టి లోకానుసారంగా ఉంటే ఖచ్చితంగా నీ ప్రయాణం ముందుకు కొనసాగదు. ఖచ్చితంగా ఇంకా భయంకరమైన నష్టాలు చూస్తావు. నీ దృష్టి గనక సకలమైన పరలోక దర్శనాలతో నింపబడుతుంటే నేను చెప్తున్నాను, ఎడారిలో అనగా సమస్యల్లో నడిచిన ఆనందంగా వెళ్తాము, ఇబ్బందుల్లో నడిచిన ఆనందంగా వెళ్తాము, అప్పుల్లో నడిచిన ఆనందంగా వెళ్తాము, రోగంలో ఉన్న ఆనందంగా ఉంటాము. ఎప్పుడు మన కళ్ళు ఏం చూడాలి? దైవ దర్శనం. అనండి గట్టిగా, దైవ దర్శనాన్ని చూడాలి. హల్లెలూయా. ఒక ముక్కలో చెప్పాలంటే లోతు కన్నులు బాలేదు, అబ్రహాము కన్నులు ఏక్లస్ గా ఉన్నాయి. లోతు కన్నులు దరిద్రం, అబ్రహాము కన్నులు సూపర్. ఎందుకు అబ్రహాము కన్నులు సూపర్ అన్నది తెలుసా? అబ్రహాము కన్నులెత్తితే పరలోకాన్ని చూసేవాడంటే. అబ్రహాముకి కోరికలు ఉన్నాయి, అబ్రహాముకి వారసుడు రావాలని ఉంది, అబ్రహాముకి ఉంటాయండి.
ఎవరికి సమస్యలు లేకుండా ఉండవు. కనులు ఎత్తంగానే అది కనపడుతుంది, ఇది కనపడుతుంది, దేవుడు దర్శనం చూపించాడు, పిల్లలు ఇస్తాడంటే అది ఇస్తాడంటే ఇది ఇస్తాడు, ఇవ్వనని చెప్పట్లేదు నేను. అసలు కళ్ళు లెత్తంగానే భూ సంబంధమైన అసలు నీకు కనపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పరే. భూ సంబంధమైన కనపడొద్దు. భూ సంబంధమైన అడిగినా అడగపోయిన దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన కనపడాల్సింది హెవెన్, మంచి పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు అప్పుడు కనులెత్తంగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూసాను అనుకో, దయ్యం కళ్ళు రావు నీకు. ఇంకోసారి దయ్యం కళ్ళు వస్తాయి అని చెప్పండి, మీకు ఉంటుంది. నీకు దయ్యం కళ్ళు వస్తాయంటే నీ కళ్ళే దయ్యం కళ్ళు. నీ కళలో భయంకరమైనటువంటి పిచాచి, కర్ణ పిచాచి వచ్చి నీ పీకు తిన్నట్టు వచ్చినాయి. నీ కళ్ళు దయ్యం కళ్ళు, గొడ్లు గూపు కళ్ళు. నీ కళ్ళు చెడిపోయి, నీ కళ్ళు బాలేదు. నీ కళ్ళు బాలేదు కాబట్టే రాత్రులు నిద్రపోనివ్వకుండా దుష్ట శక్తులు నీ మీద వచ్చి పడిపోయినట్లు నాకు చాలా మంది చెప్తారు. నా మీద కొంచెం పిసికేస్తుంది, ఇంకా చంపలేదుగా, బతికే వచ్చింది నా దగ్గరికి. గొంతు మీద పడిపోయి పిసికేస్తుందంట, రమ్మని పిలుస్తుందంట. నీ కళ్ళు ఎలాగున్నాయి? దయ్యం మాదిరి ఉన్నాయి, గుట్ల గోపు మాదిరి ఉన్నాయి. నువ్వు పరలోక దర్శనాలు చూస్తే నువ్వు పడుకున్నా కూడా నీ కల్లో రావాల్సింది పరలోకమే. అర్థమైందా? దేవుడిని చేయబట్టుకున్నట్టుగా ఇట్లా మెట్లకి స్టెప్కి ఇట్లా వస్తున్నట్టుగా, అబ్బా ఎంత బాగుంటాయి. అవి ఎప్పుడన్నా వచ్చినాయి బతుక్కి? అవి ఎందుకు వస్తాయి? కళ్ళు అడ్డమైన అన్నీ చూస్తావు పనులకి వెళ్ళిపోయి. గజ్జి కుక్కను చూస్తే ఆ కుక్కే వచ్చింది, మరి ఏమొస్తుంది? దేవునికి స్తోత్రం. మన కళ్ళు ఎలా ఉండాలమ్మా ఈ రోజున? అమ్మ గువ్వ కళ్ళు లాగా. దేవునికి స్తోత్రం. ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇంకో విషయం చెప్తా అబ్రహాం గారి గురించి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, చాలు ఇంగ్లీష్ వర్షన్ చదవండి. Then on the third day, Abraham lifted up his eyes. And saw the place afar off. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ రోజు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఒక పర్వతం కనపడిందంట. దూరం నుంచి కన్నులెత్తి చూశాడంట. ఏం కనపడిందమ్మా? పర్వతం. మొదటిసారి అబ్రహాము కన్నులెత్తినప్పుడు ఎవరు కనపడ్డారు చెప్పాలి? రెండోసారి కనులెత్తి చూస్తున్నప్పుడు ఏం కనపడుతుంది? పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం మోరియా పర్వతం. యేసుకు స్తోత్రం చెప్పండి. అంటే ఆ పర్వతం మీద బిడ్డని బలిస్తున్నాడు. ఆమేన్ చెప్పరే. ఆ పర్వతం మీద తన బిడ్డ చనిపోబోతున్నాడు ఇంకో కొద్దిసేపటికి. ఆ పర్వతాన్ని ఏం చేస్తున్నాడన్న అబ్రహాము? దూరం నుంచి ఆ పర్వతం, కన్నులెత్తంగల పర్వతం కనపడిందంట. అదే నువ్వు నేను అనుకో, మనకు పర్వతం కనపడిపోగానే ఇంకొంచేపు నా బిడ్డ నా దగ్గర ఉంటాడు, పర్వతం దూరం అయిపోను గాక, ఇంకొంచెం జరుగును గాక, పర్వతం ఇంకొంచెం దూరం వెళ్ళును గాక, ప్రభా స్తోత్రం, నా బిడ్డ నాతో కొద్దిసేపు ఉంటాడయ్యా. అది మీ స్వభావం. కానీ అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చే చోటుని దూరం నుంచే చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలం ఇంకా దూరముగా ఉండగానే, మోరియా పర్వతం దూరముగా ఉండగానే అబ్రహాము కనులెత్తి ఆ పర్వతాన్ని చూడగలిగాడు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. నేనంటున్నాను కరెక్ట్ మాట అంటాను. ఆ పర్వతం త్యాగానికి సాదృశ్యమై ఉన్నది. అంటే అబ్రహాము కొద్దిసేపట్లో తన కుమారుణ్ణి ఆ పర్వతం మీద పండబెట్టి దేవునికి త్యాగం చేయబోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్తానండి, మీకు అర్థం కావట్లేదు. నువ్వు కన్నులెత్తి చూడంగానే యేసయ్య కొరకు మనం చేసే త్యాగం గుర్తు రావాలి, అది మన కనపడాలి. హల్లెలూయా. నువ్వు కన్నులెత్తంగానే దేవుని కొరకు ఇంకెలా మనం సమర్పించుకోవాలా నీకు కనపడాలి. తెల్లబట్టలు వేసుకున్నా మీకు అయిపోయింది నా త్యాగం ఇక్కడి వరకే కాదు. నువ్వు కన్నులెత్తినప్పుడు అల్లా నువ్వు త్యాగపూర్వితమైన స్థలాన్ని చూడగలగాలి. నేను ఇంకేమి త్యాగం చేసుకోగలగాలి దేవుని కొరకు. ఇది ఎవడు చూడ్డు. అక్కడ ఈ సాకు బ్రతికాడు, అక్కడ ఈ సాకుతో అబ్రహాము తిరిగి ఇంటికి వచ్చాడు. నేను చెప్తున్నాను, చావనై ఉన్నవి నీవు త్యాగాన్ని చూడగలిగితే, దూరం నుంచి మోరియా పర్వతం అనగా నీ త్యాగం నువ్వు కళ్ళతో చూడాలి. అయ్యా నేను ఏం చెయ్యాలి చెప్పు ఇంకా నీ కొరకు? యేసుప్రభు చేసేసాడు కదా మనకు త్యాగం. ఇంకేం త్యాగం చేయాలి? ఆయన దరిద్రుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు. అసలు ఆయనకి అలా రావాల్సిన అవసరం లేదు. ఇంకా నా కోసం త్యాగం చేయి, ఇంకా నా కోసం త్యాగం చేయమంటే ఇప్పుడు నువ్వు చేయాలి, ఆయన చేయడం కాదు. ఆయన చేసేసాడు.
ఆయన చేసేసి 2000 సంవత్సరాల పైన అయిపోతుంది కదమ్మా, ఇంకా నీ కొరకే అడుక్కుంటావేంటమ్మా? త్యాగం త్యాగం ఏం చేయాలి? సిలువలో ఆఖరి బొట్టు వరకు నా కొరకు రక్తం కార్చాడన్న వారు స్తోత్రం చెప్పండి. ఆయన నా కోసమే చచ్చిపోయాడని నమ్ముతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆయన నా కోసమే సమాధి నుంచి తిరిగి లెగిచాడు, పరలోకం పోయాడు, మరలా రాబోతున్నాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకేం చేయమంటావు? కన్నులెత్తితే నీ త్యాగం నీ గుర్తుకు రావాలి. యేసయ్య కోసం నువ్వు చేసే త్యాగాలు చూడాలి. అబ్రహాము కన్నులెత్తంగానే తన కుమారుణ్ణి బలి ఇచ్చే పర్వతం కనపడిందంట. దేవుడు త్యాగమయ్యే పర్వతం కాదు, తన కుమారుణ్ణి బలి ఇచ్చే పర్వతం కనపడిందంట. దేవునికి స్తోత్రం. వినండి వినండి వినండి, యేసయ్య కోసం నువ్వు ఏ త్యాగం చేస్తావో నా ప్రభు కూడా నీ కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య కోసం ఏదైనా నువ్వు త్యాగం చేయగలగాలి. నీకు లాభమైందైనా విడిచిపెట్టుకోగలగాలి, నీకు లాభదాయకమైన నువ్వు వదిలిపెట్టుకోగలగాలి. అసలు కన్నులెత్తితే ఏం చేయాలో చెప్పాయి, అది గుర్తు నీకు, అది కనపడాలి. కన్నులెత్తేమంటే నువ్వు చేసే త్యాగం నీ కళ్ళెదురు కనపడ. ఓకే, నాకు ఇప్పుడు దర్శనం కనపడుతుంది, నేను ఇలా ఉండాలి, ఇప్పుడు నేను ఇలా సమర్పణ. దేవుని స్తోత్రం. తలబట్టలో దిగిపోయి సొమ్ములనే తీసేసాం, అయిపోయిందా త్యాగం నీది? ఇంకా ఉందమ్మా, ఇంకా మనం చేయాల్సిన త్యాగం ఉంది, ఇంకా మనం ప్రభు కొరకు బలైపోయేటువంటి త్యాగం ఉంది, ఇంకా చాలా ఉంది. పైన మాత్రం బాగానే మార్చుకున్నావు, లోపల త్యాగం చేయవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు కన్నులెత్తంగానే నీ త్యాగ శిఖరాల్ని గనపడునుగాక. నువ్వేమి త్యాగం చేయాలన్న ప్రభు చెప్పునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము త్యాగము చేయగలిగిన స్థలాన్ని చూడగలిగాడు, త్యాగపూరితమైన శిఖరాన్ని చూడగలిగాడు. కన్నులెత్తి చూచినప్పుడు అతడు చేయగలిగిన త్యాగం ఏంటి అతడు చూశాడు. ఈ రోజున ఈ సంవత్సరం నువ్వు కన్నులెత్తి చూస్తున్నప్పుడు నువ్వేం త్యాగం చేయాలో అది మనకు కనబడునుగాక. నువ్వు దైవజనుని అడగొద్దమ్మా, నేను ఏం చెయ్యాలి. నువ్వు కన్నులెత్తి చూడు, ప్రభు నీకు చూపిస్తాడు ఏం చెయ్యాలి. అన్ని దైవజనుడి మీద రుద్దొద్దు. ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే మా అయ్యగారు చెప్పాను, నన్ను తిట్టించడానికి. నువ్వు కన్నులెత్తి చూస్తే నీ త్యాగం దేవుడు నీకు చూపిస్తాడు కదా. నీ కళ్ళు మరి గుడ్ల గూబి మాదిరి ఉంటే నువ్వు కన్నులెత్తితే లోకానుసరమైన బ్లెస్సింగ్సే కనపడుతున్నాయి నీకు. ఇంకేమి నువ్వు చేసే త్యాగం కానీ నువ్వు ప్రభుకి ఇచ్చే సమర్పణ కానీ ఏమీ కనపడవు నీకు. ఇంక నువ్వు కన్నులెత్తితే నీ సమస్యలు కనపడితే నీ సమస్యలు తీర్చినట్టుగా కనపడేది. నువ్వు కన్నులెత్తితే నీ సమస్యలు ప్రభు తీరుస్తున్నాడు, బంగారం మూట పడి ఇవే నా పొద్దుగూకులు, ఇవే దర్శనాలా నీ కళ్ళకి? ఇంక మరొకటి కనపడదా నీకు? నేను చెప్తున్నాను, అలా కనపడే వాళ్ళ కళ్ళు దర్శనాన్ని కోల్పోయాయి. మీరు గుర్తుపెట్టుకోండి, కోల్పోయాయి. ఒకవేళ నువ్వు కన్నులెత్తంగానే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నువ్వు కనపడుతున్నారా? నువ్వు కన్నులెత్తంగానే నువ్వేం చెయ్యాలో నీ త్యాగం ఏంటో దేవుడు చూపిస్తున్నాడా? అయితే నువ్వు దర్శనంలో ఉన్నావు, ఉపదేశంలో ఉన్నావు, దైవజనుడి రూటులో ఉన్నావు. హల్లెలూయా. కయ్యూను కనుదృష్టి ఏమైపోయిందమ్మా? చెడిపోయిందమ్మా. కయ్యూను కనుదృష్టి ఎలా ఉంది? చెడి. తన తమ్ముడు ఇచ్చేటువంటి అర్పణ మీద కుళ్ళుపోతున్నాడు. కయ్యూని యొక్క కనుదృష్టి చెడిపోయింది, అందుకే దేశదిమ్మరైపోయాడు కయ్యూను. సౌలు కనుదృష్టి కూడా చెడిపోయిందమ్మా, అందుకే సింహాసనం పోయింది, చివరికి ప్రాణాలే పోయామ్మ. నిజంగా దావీదు కనుదృష్టి కూడా కొన్నిసార్లు పాడైపోయింది, చాలా నష్టపోయాడు దావీదు. మరలా రికవర్ అయ్యాడు కానీ దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దావీదు కనుదృష్టి కూడా పాడైపోయింది, సౌలు కనుదృష్టి చెడిపోయింది, కయ్యూను కనుదృష్టి చెడిపోయింది. నిజంగా కన్ను దృష్టి బాగోనోడు జీవితంలో అడుగడుక్కి గండమే, నరకమే. నేను చెప్తున్నాను, ఈ రోజున పాలతో నీ కళ్ళు కడుక్కోవాలి. దైవ దర్శనాలు చూసే కళ్ళుగా నీ కళ్ళు ఉండాలి. చెమ్మగిల్లు కళ్ళు, కన్నీరు ఆత్మని కళ్ళు కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు దర్శనాలు చూడగలవు, అప్పుడే నువ్వు ప్రభువుని చూడగలవు, అప్పుడే నువ్వు నీ త్యాగాన్ని నువ్వు చూడగలవు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దైవ దర్శనాన్ని చూసే వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయమ్మా? గువ్వ కళ్ళు మాదిరి. ఎప్పుడు కూడా నీ త్యాగాన్ని చూసే కళ్ళు ఎలా ఉంటాయమ్మా? గువ్వ కళ్ళు మాదిరి. ఈ రోజున నా దేవుడి జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ యొక్క సంఘం యొక్క కళ్ళు గువ్వ కళ్ళు మాదిరి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడంట. ఈ సంవత్సరం నా దేవుడిని చూడంగానే సూపర్ ముద్దొస్తున్నాం అనాలి. మనల్ని చూసి గట్టిగా చెప్పరే, మీకు నచ్చితే ఇంకా గట్టిగా చెప్పండి. మన చూసిన మన సంఘం చూసిన వెంటనే దేవుడు పొగడ్తల వర్షాన్ని కుమ్మరించాలి.
కళ్ళు చెడిపోయిన కళ్ళురా. పురుషులు అనుకుంటున్నారు ఆయన స్త్రీలనే పొగుడుతున్నారు, వాళ్ళే సుందరీలని. కాదు, మనము కూడా ప్రభు దృష్టిలో సుందరీలమే. దేవునికి స్తోత్రం. సంఘం అనగా భార్యతో సమానము. కాబట్టి భార్య కన్నులు గువ్వ కళ్ళ మాదిరి ఉండాలనుకుని మన భర్త అనుకుంటున్నాడు. కాబట్టి మరి దయచేసి మీ కళ్ళు గువ్వ కళ్ళ మాదిరి పెట్టుకోండి. మీ కళ్ళల్లోకి చూస్తున్న ప్రభుకు భయం వేస్తున్నాడు. గుడ్లు గువ్వ కళ్ళు ఇట్టా తిప్పుతున్నావంట. అవి వద్దమ్మా. కళ్ళకి ఏమీ పూయమాక, కళ్ళకి ఏది పెట్టమాక. దేవునికి స్తోత్రం చెప్పరే. కనబడకుండా పెట్టొద్దు, కనబడేటట్టు పెట్టొద్దు. కళ్ళు పాడు చేయొద్దు. నా దేవుడు కళ్ళను చూసే నీ సౌందర్యాన్ని పొగుడుతాడు. అర్థమవుతుందా? కన్నులు శరీరానికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యతమో, కళ్ళు సౌందర్యానికి కూడా అంతే ప్రాధాన్యతము. చాలా మంది అంటారు, ఈ గుడ్లు గూపుదాని కళ్ళు చూసాడు అంటాడు ప్రేమికుని, కళ్ళు చాలా బాగున్నాయి అంటాడు. జబ్బు కళ్ళు లేయా, జబ్బు కళ్ళు చేస్తే ఒక్కొక్క ఆడమ్మాయికి. ఒక అమ్మాయి మెల్లక నెట్టుంటే ఒకడు అంటున్నాడు, నీ కళ్ళు ఎంత బాగున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభువుల పొగడేవాడు కాదు, నీ కళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 స్టెప్పులు చెప్పాను నేను. నువ్వు ఏడుస్తూనే ఉండాలి, దైవికమైన దర్శనాలు చూస్తూ ఉండాలి, నీ కన్నులు వాక్యంతో కడుక్కోవాలి. ఈ 3 మీ కన్నులకి కలుగుంటే అప్పుడు మీ గువ్వ కళ్ళు. దైవ దర్శనాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూడాలి. ఇంకోటి ఏం చూడాలి? మన త్యాగాన్ని మనం చూడగలగాలి. ఇంకా నేను ఏం చెయ్యాలి దేవునికో చూడాలి. ప్రైజ్ ద లార్డ్. కయ్యూను మాదిరి మన కళ్ళు ఉండొద్దు, సౌలు మాదిరి మన కళ్ళు ఉండొద్దు. కొన్నిసార్లు దావీదు కళ్ళు చెడిపోయినట్లుగా కొన్నిసార్లు కూడా మన కను దృష్టి చెడిపోవడానికి వీలు లేదు. చివరికి ఒక మాట చెప్తాను. కీర్తన గ్రంథం 17:15 వచనం. కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ చరణం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనాన్ని చేసేదను. నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పరే. దావీదు అంటున్నాడు, అయ్యా నేను మేలుకున్నప్పుడు, నేను పడుకున్నప్పుడు నా ఆశ ఎలా తీర్చుకుంటాను? నిన్ను చూసి తీర్చుకుంటాను. హల్లెలూయా. కళ్ళు మూసిన ప్రభువే కనపడాలి, కళ్ళు తెరిసిన ప్రభువే కనపడాలి, ప్రార్థించిన ప్రభువే కనపడాలి, పరలోకమే కనపడాలి, సింహాసనమే కనపడాలి, దేవుడే కనపడాలి, నువ్వేం చెయ్యాలో కనపడాలి. వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయంటాం అప్పుడు? గువ్వ కళ్ళు. సుందరి నీ కళ్ళు గువ్వ కళ్ళు కనుక నువ్వు చాలా సుందరవతిగా ఉంది. ఈ రోజున నా దేవునికి అంతరంగ స్వభావముతో కూడిన సౌందర్యముతో కనపడదుముగాక. మన కనుదృష్టి పర్ఫెక్ట్గా ఉంచుకొని గువ్వ కళ్ళులాగా మారి మనం ప్రభుకి ఇష్టలవుదుముగాక. ఈ వాక్యమును ప్రభు దీవించి మీ వినికిని ఆశీర్వదించి మిమ్మల్ని ఫలింప చేయనుగాక. ఆమేన్.